ఎస్పెషలీ టు ఎనీ పొలిటికల్ పార్టీ క్యాండిడేటో లేదన్నా వారి ఏజెంటో అక్కడ కార్యకర్తావు ఇలా బిఎల్ఏస్ అలా మీరు ఇచ్చారన్నా మీ మీద జాబ్ పోతే మళ్ళీ క్రిమినల్ కేసు కూడా బుక్ చేస్తాం. రెండవది, ప్లీజ్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఆల్రెడీ ఏసీ ఎలక్షన్ గారు చెప్పిన ప్రకారం ఇట్ షుడ్ గివ్ టు ద కన్సర్న్డ్ ఓటర్ అనే లేదు. ఆ ఇంట్లో ఇంకో ఆయన ఆయన కూడా ఓటర్ ఉండాలి, అది కూడా అడల్ట్ ఉండాలి. మళ్ళీ వారి ఇంట్లో ఎవరు లేదు పిల్లలకి ఇచ్చి వచ్చాము అదన్నీ కాదు. దే షుడ్ ఆల్సో బి అన్ అడల్ట్. మళ్ళీ ఎవరు మొబైల్ అలౌ చేస్తాను ఏం చేస్తారు, అక్కడ వెళ్ళి సెల్ఫీ తీసుకుంటారు, స్టేటస్లో పెట్టుకుంటారు, నేను ఓటు వేసాను చెప్పి అన్నీ చూపిస్తారు. అది కూడా నేరమే. వాడు సొంత ఫోటో కూడా పెట్టినా కూడా నేరమే. లేదన్నా వాడు రీల్స్ చేస్తాడు నేను ఎలా ఓటు వేస్తానని చూపడానికి. మరోవైపు జూబ్లీహిల్స్ బై పోలింగ్ కు కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఉప ఎన్నిక ముగిసే వరకు ఎన్నికల బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆర్వీ కర్ణన్ ఆదేశాలిచ్చారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో విధులు నిర్వర్తించాలన్నారు ఆర్వీ కర్ణన్. నవంబర్ 11న జూబ్లీహిల్స్ బైపోల్ జరగనుండగా 14న యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరగనుంది.